హలో, నేను మిస్ రావు. ఒలివలే అంటే పొలిపొలే అన్నట్టు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నాము అని ఇరాన్ ప్రకటించినట్టు ఇప్పుడు సర్వత్రా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఒకవేళ అది మూసివేస్తే భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటాయి అనేటువంటి ప్రచారం జరుగుతోంది. హర్ముజ్ జలసంధి ద్వారా దాదాపుగా 30% చమురు ఎగుమతి అవుతుంది, రవాణా జరుగుతూ ఉంటుంది. ఈ హర్ముజ్ అనేటువంటిది అరేబియా సముద్రంలో ఒక సన్నని దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసం ఉండేటట్టు 30 కిలోమీటర్ల వెడల్పు ఉండేటువంటి ఒక సన్నని రవాణా సౌకర్యం. ఇక్కడి నుంచే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి చమురు రవాణా అవుతూ ఉంటుంది. అందుకే ఈ హర్ముజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ఆ హర్ముజ్ మార్గాన్ని మూసేసేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నింటినీ అలర్ట్ చేసేలాగా ఇరాన్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇన్ కేస్ అది తీసుకుంటే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటనేది ఒకటైతే, అసలు మన రూపీ నిలబడుతుందా ఒకవేళ జరిగితే అనే దాని మీద చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువగా మన రూపీ విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే బంగారం దిగుమతుల మీద, ఆయిల్ దిగుమతుల మీద ఆధారపడి ఉంటుంది. ఆయిల్ అంతర్జాతీయంగా రేట్లు కనుక పెరిగితే అప్పుడు మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయ డిమాండ్ పెరిగినప్పుడు రేటు కూడా పెరుగుతుంది. రేటు పెరిగినప్పుడు ఎక్కువగా మనం రూపీస్ని ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు రూపీ వాల్యూ పడిపోయే అవకాశం ఉంది, డాలర్ వాల్యూ బలపడే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. డాలర్ వాల్యూ పెరిగినప్పుడు, బలపడుతున్నప్పుడు బంగారం రేటు కూడా ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది అనేది ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. సరే, బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది పక్కన పెడితే ఆయిల్ రేటు పెరగడం అంతర్జాతీయంగా అనేది భారత ఫోరెన్సిక్ నిల్వలకు కొంత ఎఫెక్ట్ పడే అవకాశం. ఫారెన్సిక్ నిల్వలకి సో ఈ ఫారెన్సిక్ నిల్వలకి అంటే విదేశీ మారక ద్రవ్యం దానికి తగ్గిపోయినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతూ వస్తుంది. అందుకే ఈ హర్ముజ్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళల్లో ఆసియా దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆసియా దేశాల్లో కూడా 3వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది భారతదేశం. అందుకే భారతదేశం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. మరి నిజంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితేనా? ఒకవేళ హర్ముజ్ జలసంధిని మూసివేస్తే ఏంటి సిచ్యువేషను భారతదేశం అంటే విపరీతంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. తదనుగుణంగా నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పే అవకాశం ఉంది. దాని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్న అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితికి వెళ్తుందంటే వెళ్ళే అవకాశం లేదు. కారణం ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారత విదేశాంగ విధానం బలపడింది. కేవలం ఇరాన్ నుంచే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. ఇప్పుడు ఒకవేళ హర్ముజ్ జలసంధిని మూసివేస్తే పెద్దగా భారతదేశానికి వచ్చేటువంటి నష్టం లేదు. పైగా 3 నెలల పాటు ఆయిల్ ఉత్పత్తులను నిల్వ చేసింది మన దేశానికి సరిపడా. అంతకాలం పాటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడిచే అవకాశమే లేదు. ఒకవేళ అంత దాకా వెళ్తే 3వ ప్రపంచ యుద్ధంలో అసలు ఏ దేశం నిలబడుతుందో ఏ దేశం అవుట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. సో కాబట్టి హర్ముజ్ జలసంధిని మూసేయటం వల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరుగుతాయి, రూపీ వాల్యూ దారుణంగా పడిపోతుంది అనేటువంటి ఆందోళన పెద్దగా చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. సో ఏంటి అదనంటే, ఇక్కడ చూడండి, అమెరికా దాడికి నిరసనగా అంటే ఇజ్రాయెల్ మద్దతుగా అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది, అణుస్థావరాలను కూల్చేసింది. ఈ అమెరికా దాడికి నిరసనగా హర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంటు తాజాగా ఆమోదం తెలిపింది. అయితే తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను
అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దాన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగనున్నాయి. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయకుండా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు. అయితే భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా గ్యాస్ దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. ప్రభుత్వం 2 వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోందని, ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకి 55 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతిలో దాదాపుగా 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి కూడా సరుకు సరఫరాను పెంచుకుంది భారతదేశం. రష్యా నుంచి వచ్చే చమురు హర్ముజ్ ద్వారా రాదు. సో రష్యా నుంచి మనకు దిగుమతి అయిన చమురు హర్ముజ్ ద్వారా రాదు కాబట్టి మనకు పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగేదానికి అవకాశాలు తక్కువ. రష్యా నుంచి వచ్చే చమురు హర్ముజ్ ద్వారా రాదు. ఇది సూయిజ్ కాలువ, కేఫ్ ఆఫ్ గుడ్ హోప్, పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యుఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని, ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. భారతదేశ ఇంధన భద్రత. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహార్ మాట్లాడుతూ ఈ ఇరుకైన మార్గాన్ని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై గణనీయమైనటువంటి ప్రభావం చూపుతుందని, భారతదేశ ఇంధన భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని దారితీసే ఈ ముఖ్యమైన షిప్పింగ్ మార్గంలో ఏదైనా అంతరాయం ఇరాక్, కొంతమేర సౌదీ అరేబియా, భారతదేశం ముడి చమురు దిగుమతులను ప్రభావితం చేస్తుందన్నారు. అంటే ఎంతో కొంత మన మీద ప్రభావం ఉంటుంది, కాకపోతే తీవ్రమైనటువంటి ప్రభావం ఉండదు. ఏమేం పెరుగుతాయి ఒకవేళ అది కనుక జలసంధిని మూసేస్తానంటే? ఇరాన్ ప్రపంచ చమురు వాణిజ్యానికి గణనీయమైన అంతరాయం కలిగిస్తుందని, ఇరాన్ నుంచి వచ్చేదానికి అంతరాయం కలిగిస్తుంది. షిప్పింగ్లో ఏదైనా అంతరాయం బీమా ప్రీమియంపై ప్రభావం చూపుతుందని, చమురు రవాణా మరింత ఖరీదవుతుందని పేర్కొన్నారు. చమురు ధరలు పెరుగుతుందని, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని శర్మ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ధరలు బ్యారెల్కు 80 నుంచి 90, 100 బ్యారెల్కు $100 చేరుకోవచ్చని అంచనా. అంటే $100 బ్యారెల్ ₹100 వెళ్ళే అవకాశం ఉంది అంటారు. ప్రాంతీయ దేశాల కరెన్సీ అస్థిరత పెట్టుబడిదారులు ఇతర స్థిరమైనటువంటి మార్కెట్ల వైపు చూపవచ్చని, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని కూడా అన్నారు. సో ఇరాన్ చాలా నష్టపోతుంది, అమెరికా హెచ్చరిస్తుంది అనమాట. ఆసియాకు వెళ్లే చమురులో 44% ఈ మార్గం గుండానే వెళ్తుందని అన్నారు. ఇందులో ఎక్కువ భాగం చైనాకే వెళ్తుందని అన్నారు. ఇరాన్ హర్ముజ్ మార్గాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే అమెరికా ప్రతిస్పందన ఇస్తుందని అమెరికన్ ఉగ్రవాద ఆర్థిక విశ్లేషకుడు జోనాథ్ స్కాంజర్ అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి మద్దతు ఇస్తామని ఇరాన్ చర్య ఆత్మహత్య సదృశ్యమేనని పేర్కొన్నారు. అంటే మూసేస్తే పశ్చిమాసియాలో భారతదేశం వాణిజ్య ప్రభావం, యుద్ధ తీవ్రతరం కావడం, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారతదేశం వాణిజ్యంపై భారీ ప్రభావం చూపుతుంది. భారతదేశం వారికి $8.6 బిలియన్ ఎగుమతి చేస్తుంది, $33.1 బిలియన్ దిగుమతి చేస్తుంది. హర్ముజ్ మార్గాన్ని మూసివేయడం వల్ల సరుకు రవాణా కూడా పెరుగుతుంది. ముడి చమురును మోసుకెళ్లే ప్రతి 4వ నౌక ఇక్కడి నుంచే వస్తుంది. ప్రపంచంలోని రోజువారీ చమురు సరఫరాలో 30% ఇక్కడి నుంచే వస్తుంది. సో కాబట్టి ఎంతో కొంత ప్రభావం ఉంటుంది, మరి తీవ్రమైనటువంటి ప్రభావం అయితే భారతదేశం మీద ఉండదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం ఆకాశానికంటే అవకాశం ఉంది పెట్రోల్, డీజిల్ రేట్లు అని చెప్తున్నారు. ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో డబ్బులు వసూలు చేయాలి జనాలని అనుకుంటే తప్ప, ఈ హర్ముజ్ జలసంధిని మూసివేసిన కారణంగా భారతదేశం మీద ఎఫెక్ట్ స్వల్పం, చైనా మీద తీవ్రంగా ఉంటుంది. కాబట్టి రూపీ వాల్యూ పతనం అవుతుంది, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశానికి వండుతున్నాయి. ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు, పూర్తి స్థాయిలో
కొంత ప్రభావం అయితే హర్ముజ్ను మూసివేస్తే ఉంటుంది. బట్ హర్ముజ్ను కనుక మూసివేస్తే ఇరాన్ చాలా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నారు. మరి ఇప్పుడు వస్తున్న ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా? పెట్రోల్ డీజిల్ రేటు అలాగే రూపీ మీద అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.